ఫైనలీ సూపర్ థ్రిల్లింగ్ సెమీఫైనల్ విన్ అయ్యి ఇండియా అయితే ఫైనల్కి వచ్చేసింది మా. ఇక ఈ సండే న్యూజిలాండ్తో అహ్మదాబాద్లో ఫైనల్ జరగబోతోంది. కానీ ఒక్క నిమిషం, అసలు టీమిండియాకి T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో రికార్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసా? నిజం చెప్పాలంటే ఇండియాపై న్యూజిలాండ్ది ప్యూర్ డామినేషన్ మా. వరల్డ్ కప్లో ఇప్పటివరకు మనం వాళ్ళతో 3 సార్లు తలపడితే ఒక్కసారి కూడా గెలవలేదు. 2007లో 10 రన్స్తో, 2016 నాగ్పూర్ మ్యాచ్లో అయితే మనల్ని కేవలం 79 పరుగులకే అలౌట్ చేశారు. ఇక 2021 దుబాయ్లో కూడా కివీస్ మనల్ని ఓడించింది. అంతేకాదు మా, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఏ ఇండియన్ ఫ్యాన్ మర్చిపోలేడు. కేవలం 45 నిమిషాల బ్యాడ్ క్రికెట్ మనల్ని టోర్నమెంట్ నుండి బయటి పంపేసింది. రోహిత్, విరాట్, రాహుల్ ముగ్గురు కలిసి కేవలం 3 రన్స్కి అవుట్ అవడం, ఆఖరిలో ధోని ఆ హార్ట్ బ్రేకింగ్ రన్అవుట్ ఇప్పటికీ మనకొక పీడికలే. కానీ సీమ్ కట్టడి చేస్తే ఇప్పుడు పిక్చర్ వేరేలా ఉందమ్మా. ఈ ఏడాది జనవరిలో జరిగిన T20 సిరీస్లో మనం కివీస్ని 4-1తో ఊచుకోత కోసం. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ అయితే ఫాస్టెస్ట్ 3000 రన్స్ రికార్డ్ కొట్టాడు. ఆ సిరీస్లో ఒక మ్యాచ్లో 150 రన్స్ టార్గెట్ను మనం కేవలం 10 ఓవర్లోనే చేజ్ చేసామంటే మన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో పాత రికార్డులు ఎలా ఉన్నా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అహ్మదాబాద్లో మన వాళ్ళు కివీస్ని ముక్కలేయడం ఖాయం. మరి 2019 రివెంజ్ ఈ ఫైనల్లో ఇండియా తీర్చుకుంటుందా? కప్పు మనదేనా? వెంటనే కామెంట్ చేయండి. సండే ఫైనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.